నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్యానే. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేర్లేదు. పేలితే నువ్వు ఇలా చూసుండడు కాదు. నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? పద వెళ్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు? చేతిలో ఈ గన్ ఏంటి? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ గురించి వచ్చాను. నువ్వేంటో కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను. నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా? ఇదంతా మోసమా? Hey! Hey! Drop the gun! Surya! Surya, I'll kill you! Drop the bloody gun! అవును, నేను మోసం చేశాను. నేను వాడుకోవచ్చిన దగ్గరయ్యాను. మీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే, కానీ నా ప్రేమ అబద్ధం కాదు. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నా వైపు అలా అసహ్యంగా చూడకు. తట్టుకోలేకపోతున్నాను. అలా చూడొద్దు. ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు. ఈ ప్రపంచమంతా నమ్మినా నేను మాత్రం నమ్మను. ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు. Get him! ఏయ్, ఇటు చూడు. ఐ లవ్ యూ. నిన్నే నా కళ్ళలోకి చూడు. ఐ లవ్ యూ. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. సూర్య బయటికి రావాలి. కష్టం సార్, మా కమిషనర్ చాలా సీరియస్గా ఉన్నారు. మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా? ఎవరు చెప్పినా ఇనే పొజిషన్లో లేరు. వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. వీడి బయటికి రాకూడదు మళ్ళీ. హలో, చెప్పమ్మా. సారీ నాన్న, నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అలాంటి వాడు నాకు తెలియదు నాన్న. ఇట్స్ ఓకే మా, బాధపడకు. లైఫ్లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదవులు తగులుతుంటారు. మనం ఏం చేయలేం. చిత్ర 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 వాట్స్ హ్యాపెనింగ్? చిత్ర చిత్ర వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఏయ్, ఎవరది? చిత్రం తీసుకునేది మావాడు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. ఒక చిన్న కేసు ఫైల్ చేయండి. ఎలా ఉండాలంటే 1 డేలో బెయిల్ వచ్చేయాలి. బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది. అలా కాదు, చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి. ఏ రాంగ్ రూట్ అనో, ఏ ఓవర్ స్పీడ్ అనో,
నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? ముంబైని బాగు చేద్దామని కలగన్నాన్రా. నువ్వు వచ్చి నా కళను నాశనం చేస్తున్నావురా. సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కళ కన్నా అది కలగానే ఉండిపోయింది సార్. మీకోసం కలకనండి, మీ కూతురు కోసం కలకనండి. పాపం అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్. అది ఏడిస్తే మీకు నచ్చదు, నాకు నచ్చదు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మీ, హౌ డేర్ యు? దయచేసి నా మాట వినండి సార్. మ్యాటర్ నీకు సీరియస్ చేయొచ్చు సార్, ప్లీజ్. అవును సార్, సీరియస్ చేయకండి. మీ నాన్న చాలా మంచోడు, నన్ను వదిలేశాడు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం అనేది ఉందా నీకు? జాలి, దయ, కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలి ఉండదు. ఆ పులంటే కోపం. దాన్నేమీ పీకలేక జాలి, కరుణ అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్ ఇంటికి పోదాం పద. మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. कहाँ जाएगा बे तू? अब कहाँ जाएगा बोल, कहाँ जाएगा? सर अब इशारा कर दिया, साले को यही ठोक देता हूँ. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు. అని నీ మీద చాలేంట్రా సార్? మీరు ఊరు రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు. కూల్గా ఉండండి. డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్. దయచేసి నా మీద కక్ష కట్టకండి. హ్యాపీ సార్. ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాను. తను నాకిచ్చి పెళ్లి చేస్తారా? అన్నీ ఆపేస్తాను. అది జరగని పని. అయితే మీ కళ కోసం మీరేం చేయరు. చిత్ర, నేను నీకు కావాలా వద్దా? ఐ హేట్ యు. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యు. అయితే నా పని నేను చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్ ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాను. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా.